నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే ఈ మధ్య హైదరాబాద్ బాగా వేడెక్కినట్టు ఏమైనా గమనించారా? అలా అయితే మీరు సరిగ్గానే అనుకున్నారు. హైదరాబాద్ నగరంలో కాంక్రీట్ జంగిల్ నానాటికి విస్తరిస్తుండటం, పచ్చదనం వేగంగా హరించిపోతుండడంతో భాగ్యనగరం తీవ్రమైన పర్యావరణ సంక్షోభం దిశగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాతావరణ ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్న టాప్ 30 నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటని ప్రముఖ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రసిద్ధ మెట్రో నగరాల కంటే ఇక్కడ నిర్వాసితులు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్రమైన ఆరోగ్య పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నారని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. అసలు నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 205 నగరాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక అధ్యయనంలో హైదరాబాద్కి సంబంధించి ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. నగరంలో వేడి పెరగడానికి నిపుణులు ప్రధానంగా 3 కారణాలు ఎత్తి చూపుతున్నారు. అందులో మొదటిది నగరీకరణ, పచ్చదనం క్షీణత. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా చెట్లు, పచ్చని మైదానాలు కనుమరుగవుతున్నాయి. ఆ తరువాత జలవనరుల అంతర్ధానం. ఒకప్పుడు నగరానికి చల్లదనాన్ని ఇచ్చిన చెరువులు, కుంటలు, ఇతర జలవనరులు పూర్తిగా ఆక్రమణలకు గురి కావడం లేదా ఎండిపోవడం పెద్ద మైనస్గా మారింది. ఎత్తైన భవనాలు, మైక్రో క్లైమేట్ మార్పు, నగరంలో విస్తరిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు ఇక్కడి స్థానిక వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇక చివరిగా ఏసీల వాడకంతో మరింత ముప్పు. ఎండల వేడి తట్టుకోలేక నగరవాసులు ఎయిర్ కండిషనర్లపై ఆధారపడడం గణనీయంగా పెరిగింది. అయితే ఏసీల వల్ల గదుల లోపల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ అవి బయటకు విడుదల చేసే విపరీతమైన వేడి గాలి కారణంగా నగర బాహ్య ఉష్ణోగ్రతలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే పరిస్థితి ఎలా ఉందంటే, దాదాపు 77 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా హీట్ రిస్క్ స్కోరు 0.68గా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల ముప్పున్న కైరో, మనీలా, హెచ్మెన్ సిటీ వంటి నగరాల స్కోర్ కంటే మన హైదరాబాద్ కేవలం 0.5 నుండి 0.10 పాయింట్లు మాత్రమే తక్కువగా ఉండడం గమనార్హం. అంతేకాదు, బ్యాంకాక్, హనాయ్ వంటి నగరాల కంటే హైదరాబాద్లోనే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇక దేశీయ నగరాలతో పోలిస్తే నాగపూర్, మధురై నగరాలు ఎక్కువగా ముప్పును ఎదుర్కొంటున్నప్పటికీ ముంబై, బెంగళూరు, చైనా, ఢిల్లీ వంటి దేశీయ మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల వేడి వల్ల నగరవాసుల్లో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా నగర పౌరులు, పాలకులు స్పందించి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ఉన్న జలవనరులను కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఈ ముప్పు నుండి హైదరాబాద్ని కాపాడుకోగలమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.